బ్రేకింగ్ న్యూస్ తొర్రూరు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ షాపింగ్ మాల్ ఎదురుగా ఏదైతే స్టేజ్ చేశారో స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇందులో పెను విషాదం చోటు చేసుకుంది. తొర్రూరు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రారంభోత్సవానికి అతిథులుగా వచ్చిన సినీ నటి ప్రియాంక మోహన్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హన్మకొండల ఝాన్సీ రెడ్డి ఈ స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రమాదం నుంచి బయటపడ్డ సినీ నటి ప్రియాంక మోహన్, ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి షాపింగ్ మాల్ ముందు ఏదైతే ఏర్పాటు చేశారో స్టేజ్, ఆ వేదికపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా ఈ స్టేజ్ అనేది కుప్పకూలిపోయింది. వేదికపై ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి తన కాలుకు ఫ్రాక్చర్ అయింది. దీంతో తనను వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తరలించినట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తాడు. ప్రస్తుతానికి ఝాన్సీ రెడ్డి కాలుకు మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయి. ఫస్ట్ మామూలుగా ఏంటంటే తను నొప్పి భరించలేకపోయేసరికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని అనుకున్నారు. కానీ ఇక్కడ స్థానికంగా హాస్పిటల్ తరలించిన తర్వాత అక్కడ కొద్దిగా స్థానికంగా హాస్పిటల్ వచ్చేసరికి ఫ్రాక్చర్ అయ్యాయి అన్నటువంటి ఒక అనుమానాలు వ్యక్తం అవడంతో వెంటనే హుటాహుటినిగా హైదరాబాద్ అపోలో హాస్పిటల్ మాత్రం తరలిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఎందుకంటే తను కొన్ని ఇప్పుడు తొర్రూరు మండల కేంద్రం అనేది కొంత మేజర్ గ్రామ పంచాయతీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది. అయితే ఇక్కడికి సినీ నటులు రావడం అనేది కూడా కొంత ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని సినీ నటులు ఇక్కడికి వచ్చారనేసరికి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఎక్కువగా రావడము, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భారీగా జన సమీకరణ కూడా జరిగింది. అయితే కాసం షాపింగ్ మాల్ కి వచ్చేసినటువంటి ప్రియాంక మోహన్ అలాగే ఝాన్సీ రెడ్డి ఈ వీళ్ళిద్దరికి సంబంధించి అంటే ఇటు యాంకర్ ను అంటే ఒక హీరోయిన్ చూడడానికి కూడా చాలా మంది వచ్చారు. అలాగే స్థానికంగా కూడా ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావడంతో పెద్ద మొత్తంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. స్టేజ్ ఎక్కడంతో ఓవర్ వెయిట్ అంటే చాలా వరకు అనుకున్న దానికంటే ఎక్కువగా మంది స్టేజ్ మీదకి ఎక్కి పోటీ పడడంతో ఆ ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా స్టేజ్ కుప్పగూలింది. దీంతో అభివాదం చేస్తున్నటువంటి ప్రియాంక మోహన్ తో పాటు ఝాన్సీ రెడ్డి మిగిలిన కొంతమంది కార్యకర్తలు కూడా ఆ కుప్పకూలడంతో అక్కడికక్కడే వెంటనే ఝాన్సీ రెడ్డి గారి కాలుకు తీవ్రంగా గాయాలైనాయి. ప్రస్తుతానికైతే స్థానిక హాస్పిటల్ కు తరలించినప్పటికీ కూడా అక్కడ పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉందన్నట్టు తెలియడంతో హుటాహుటినిగా ప్రివెన్టివ్ మెజర్స్ లో భాగంగా హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించడం తెలుస్తుంది. ప్రస్తుతానికైతే జనగామ దాటి వెళ్తున్నారు. ఆరోగ్యం పరంగా నిలకడగానే ఉంది. కాకపోతే ఒక్కసారి కాలుకు ఇబ్బంది కావడంతో కూడా కొంత భయాందోళన వాళ్ళిద్దరిలో ఇప్పుడు ప్రియాంక మోహన్ తో పాటు ఝాన్సీ రెడ్డి కూడా వ్యక్తం అవుతుంది. అంటే కార్యకర్తలు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అభిమాన నేత ఒక్కసారి ఇట్లాంటి ఇబ్బంది అంటే ఒక ఫ్రాక్చర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండడంతో కొంత అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పోటాపోటీ కాంగ్రెస్ వ్యవహారాలు కూడా నడుస్తున్నాయి. ఇక్కడ నియోజకవర్గాల అభివృద్ధిలో భాగంగా అన్ని నియోజకవర్గాల ఉమ్మడి వరంగల్లో కార్యకర్తలు నాయకులు కూడా కొంత ఎక్కువగా ప్రచారాలు అలాగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో కూడా కొంత ఆమెకి కావడం కూడా కార్యకర్తల మనోధైర్యం కొంత కోల్పోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే తను యశస్విని రెడ్డి కూడా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండే కానీ అక్కడ తను లేకపోయింది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు మాత్రం ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్పందించడానికి కూడా మేజర్ గా మాత్రం వీళ్ళే ఉన్నారు. ఇప్పుడిప్పుడే జస్ట్ అందరికీ తెలుస్తుంది కాబట్టి ఇంకా దీని మీద ఇంకా ఎవరు స్పందన అంటే విషయం తెలుస్తున్నటువంటి వాళ్ళు ఫోన్ లో సంప్రదింపులు చేస్తున్నారు. తన ఆరోగ్యం ఎలాగా నిలకడగా ఉందని చెప్పి ఆ ఫోన్ లో మాత్రం వాళ్ళను పరామర్శిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఆరోగ్యము అలాగే నిలకడగానే ఉంది. కానీ కొంత తను మాత్రం తీవ్ర భయాందోళన అంటే కొద్దిగా ఆవేదన ఒకటి హైబర్ తిన్నట్టుగా తెలుస్తుంది. కొంత కాలుకి ఉండేసరికి ఎందుకంటే కొద్దిగా వయసు కూడా సహకరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేటువంటి ఝాన్సీ రెడ్డి ఇప్పుడు ఇట్లాంటి సమయంగా ఇంత ఇబ్బందిగా ఉండడం పట్ల కొంత మాత్రం ఇది కార్యకర్తలు అలాగే వాళ్ళ కోడలు యశస్విని రెడ్డితో పాటు మరికొందరు ప్రముఖ నాయకులు కూడా వాళ్ళను ఫోన్ లో పరామర్శించారు. ప్రస్తుతానికైతే ఆరోగ్యం నిలకడ ఉండడంతో మరీ అంటే మేజర్ గా ఇబ్బందిగా లేకపోవడము అలాగే కాలు ఒక్కడే కొద్దిగా ఫ్రాక్చర్ కావడం అనేది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం మీద నిలకడగా ఉండడం పట్ల కొంత ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా యాజమాన్యమే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ పార్టీ కార్యకర్తలు కూడా ఉండడంతో కూడా కొంత అక్కడ లోకల్ స్థానికంగా ఉన్నటువంటి ఏ కార్యకర్తను కూడా మనం వదిలిపెట్టకుండా వాళ్ళకు కూడా అంతా కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇటువంటి సమయంలోనే తమ నేతలతో ఉన్నటువంటి అనుబంధాన్ని చాటుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ స్థానికంగా గ్రామ పంచాయతీ అంటే మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు సెకండ్ కేటగిరీ ఉన్నటువంటి లీడర్లు కూడా స్టేజ్ మీదకి వెళ్ళడానికి కూడా
కూడా కొంత ఉత్సాహం చూపించారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళని వద్దనుకున్నా కానీ వద్దంటే మాత్రం మళ్ళీ కొంత రాజకీయంగా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుందని తప్పి ఎవరిని అంటే సామర్థ్యానికి మించి కూడా అక్కడికి అనుమతించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. యాజమాన్యం కూడా దీనిపై ముందే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే దాని సామర్థ్యం కూడా చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే వీళ్ళకి వచ్చినటువంటి లీడర్లకు కూడా దాని సామర్థ్యం తెలియదు. వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని అనుమతించాలి, అక్కడ ఉన్నటువంటి బాడీ గార్డ్స్ కూడా కొంతమంది ఎవరెవరు పంపించాలనేది కూడా కొంత ప్రతిదీ కూడా ముందస్తు సూచనలు మాత్రం వాళ్ళకు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఝాన్సీ రెడ్డి అలాగే ప్రియాంక మోహన్ వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చి యాంకర్ మాట్లాడుతున్నటువంటి టైంలోనే ఇట్లాంటి పరిస్థితి తలెత్తింది. ఇంకా వీళ్ళు అభివాదం చేస్తున్నారు. ఇంకా అభివాదం చేయడానికి కూడా స్టేజ్ మీదకి వస్తున్నటువంటి సమయంలోనే స్టేజ్ పడిపోవడం, దీనికి బాధ్యత కూడా అక్కడ యాజమాన్యం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే కొంత మంచి చెడు కూడా ముందు ఒక ప్రీ ప్లాన్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక బయట నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి అంటే తను సినీ స్టార్, అలాగే దాంతో పాటు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధించిన ఇన్ఛార్జ్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, వీళ్ళు వస్తున్నప్పుడు ఏంటంటే కొంత ప్రత్యామ్నాయ చర్యలు కూడా ఏమైనా అవసరమైతే ఎక్కువ మంది వస్తే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి కూడా చూడాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎక్కువ మంది రావడం, అది కూడా దాదాపు మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఉత్సాహం చూపిస్తారు. ఎందుకంటే హీరోయిన్ అంటే సినీ స్టార్స్ కూడా కొంత పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఆ పోటీ పడుతున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఒక్కసారి స్టేజ్ మీదకి ఎక్కువగా స్థానిక స్థాయికి మించినటువంటి వ్యక్తులు ఎక్కడము ఆ కొద్దిగా ఉత్సాహంతో కూడా ఒక మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఆ మూవ్మెంట్ లో కొంత దాన్ని సరిగా సెట్ చేయకపోయినా కానీ కూలేటువంటి అవకాశం ఉంటుంది. కొద్దిగా ప్రీ ప్లాన్ గా వ్యవహరించకపోవడం వలన ఈ ప్రమాదం జరిగిందని అనుకోవచ్చు. Okay, boys, waiting is over. So Priyanka Mohan is here. Okay. So ఒక్కసారి ఇక్కడి నుంచి ఇలా ఒక రౌండ్ వేసిన వాళ్ళకి హాయ్ చెప్పే. Okay. Namaste ma'am, welcome to you, Custom Fashion Market. Thank you very much for coming. So, మన అందరికీ కూడా hearty welcome. Okay. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.